హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మంచు తీగ ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగున్నారా అండి? నేను మీకు ఈరోజు హౌస్ క్లీనింగ్, కౌంటర్ టాప్, కిచెన్ క్లీనింగ్, గ్యాస్, తర్వాత షింక్ క్లీన్ చేసుకునేది చూపిస్తున్నాను. నేను ఎలా క్లీన్ చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను. నా క్లీనింగ్ నచ్చితే, మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేస్తే బాగుంటుంది. మన ఛానల్ వీడియోస్ని లైక్ చేస్తే అందరికీ వెళ్ళి మా వీడియోలు అందరూ చూసి మాకు సబ్స్క్రైబర్స్ వస్తారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్. నేను మా చిన్న కిచెన్ రూమ్ని ఈ విధంగా గ్యాస్ని నీట్గా క్లీన్ చేసుకొని, కౌంటర్ టాప్ను కూడా నాకు వచ్చినంత తీరులో నేను బాగు చేసుకుంటున్నాను. మనము రోజు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే వంటింట్లో మనం వంట చేసుకోవడానికి కొంచెం బాగుంటుంది. ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు నీట్గా ఉంటే. గందరగోళం గజిబిజిగా ఉంటే వంట చేయాలని మూడు కూడా రాదు మనకి. ఈ విధంగా నేను కౌంటర్ టాపు, గ్యాస్, తర్వాత కిచెన్ ఒక 2-3 డేస్ క్లీన్ చేయకపోతే అవి చండాలంగా తయారైపోతున్నాయి. షింక్ చూడండి ఎంత చండాలంగా ఉందో. నేను దాన్ని నాకు వచ్చిన తీరులో నేను నీట్గా రుద్ది క్లీన్ చేసుకున్నాను. గ్యాస్ క్లీన్ చేయడం అయిపోయింది. కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను షింక్ క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి గారు పట్టి ఎట్లా అయిపోయింది. దీన్ని క్లీన్ చేసుకోవడానికి నాకు ఒక 10-15 నిమిషాలు పట్టిందండి. అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా నేను ఒక 3 డేస్కి ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటాను. అయినా కానీ అవి పాడైపోతూ ఉంటుంది. మళ్ళీ క్లీన్ చేస్తూ ఉంటాను. ఆడవాళ్ళకి వంటిల్లే కదండి, వంటింట్లోనే మనం ఇవన్నీ నీట్గా పెట్టుకుంటే మనకు బాగుంటుంది. షింకు బాగలేకపోతే అసలు చండాలంగా అనిపిస్తుంది. 3 డేస్కి ఒకసారైనా మనం వీలు చూసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకు కూడా షింకు, కౌంటర్ బేసిన్, కిచెన్ కౌంటరు, తర్వాత గ్యాస్ బండ, గ్యాసు అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి చూడటానికి ఎంతో ముచ్చటగా బాగుంటుంది. ఫ్రెండ్స్, నేను కిచెన్ క్లీన్ చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో మంచి వీడియోస్ పెట్టాలని ట్రై చేస్తున్నాను. మాది కొత్త ఛానల్ కాబట్టి నాకు ఇప్పుడిప్పుడే నేర్చుకొని వీడియోస్ పెడుతున్నాను. నేను షార్ట్స్ తీస్తుంటా, ఫన్నీ వీడియోస్. ఇప్పుడే వీడియోస్ ఎలా చేయాలో నేర్చుకొని ఫస్ట్ ఈ కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాను. నా కిచెన్ క్లీనింగ్ విధానం మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి, నేను గ్యాస్ని ఈ విధంగా క్లీన్ చేసుకొని, తర్వాత షింకు అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఇల్లంతా నీట్గా తుడిచేసుకొని అన్నీ ముగ్గులు పెట్టేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఒకసారి చూడండి నేను ఎలా క్లీన్ చేసుకున్నాను. నాకు వచ్చినంతలో ఈ విధంగా చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మంచు తీగ ఛానల్ని. మంచిగా వీడియోస్ పెడతాను. మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు మంచిగా రెస్పాన్స్ వచ్చి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మరొకసారి అడుగుతున్నాను, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని. మా క్లీనింగ్ ఇంటి యొక్క వీడియో నచ్చితే బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్, బాయ్.